హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. ప్రస్తుతం నేనైతే కోనసీమలో ఉన్నాను. ఈరోజు ఈ వీడియో అయితే చాలా స్పెషల్గా ఉండబోతుంది. శివయ్య భక్తులకి అయితే జన్మ ధన్యం అనే చెప్పొచ్చు. ఎందుకంటే శివయ్య ప్రతిరూపాలుగా కొలవబడే ఏకాదశ రుద్రులను అంటే 11 శివాలయాలను ఈ ఒక్క రోజులో దర్శనం చేసుకోబోతున్నాం. ఇంతకీ ఈ ఏకాదశ రుద్రులు కోనసీమలో ఎక్కడ కొలువై ఉన్నారు? ప్రతి ఏటా సంక్రాంతికి జగ్గన్న తోటలో జరిగే ప్రబల ఉత్సవానికి ఈ ఏకాదశ రుద్రులకు సంబంధం ఏంటి? ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతేకాదు ఈ 11 శివాలయాలకు రూట్ మ్యాప్ ఎలా ఉండబోతుంది ఈ వీడియోలో చూద్దాం. రండి. ఈ ఏకాదశ రుద్రుల టెంపుల్కి వెళ్ళడానికి నేనైతే ఓన్ వెహికల్ యూజ్ చేసి వెళ్తున్నాను. లేదు ఎవరైనా రావులపాలెం వైపు వచ్చిన తర్వాత రావులపాలెం నుంచి కావాలంటే ఆటో మాట్లాడుకుని వెళ్ళొచ్చు. అప్పుడప్పుడు అంటే ఎక్కువగా కార్తీక మాసం టైంలో కానీ సంక్రాంతి టైంలో కానీ స్పెషల్ బస్సులు అయితే ఏపీఎస్ఆర్టీసీ అయితే ఇక్కడ నుంచి వేసింది, రావులపాలెం నుంచి. అలాగే అమలాపురం నుంచి కూడా ఉంటుంది. సో అమలాపురం నుంచి వచ్చే వాళ్ళకైతే వేరే రూట్ మ్యాప్ ఉంటుంది. బట్ రావులపాలెం నుంచి నేనైతే ఈ యాత్ర చేస్తున్నాను. అసలు రూట్ మ్యాప్ ఏ విధంగా ఉంది, ఎంత టైం పడుతుంది, ఇలాంటి విషయాలన్నీ వెళ్తూ మాట్లాడుకుందాం. రండి. మన పురాణాల ప్రకారం పరమశివుడు 11 అవతారాలలో మనకి దర్శనమిస్తారు. ఆ రూపాలే ఏకాదశ రుద్రులు. రుద్రనమ్మకం ప్రకారం విశ్వేశ్వరాయ, మహాదేవాయ, త్రయంబకాయ, త్రిపురాంతకాయ, త్రికాగ్ని కాలాయ, కాలాగ్ని రుద్రాయ, నీలకంఠాయ, మృత్యుంజయాయ, సర్వేశ్వరాయ, సదాశివాయ, శ్రీమన్మహాదేవాయ నమః. దీని ప్రకారం ఏకాదశ రుద్రుల పేర్లు విశ్వేశ్వరుడు, మహాదేవుడు, త్రయంబకుడు, త్రిపురాంతకుడు, త్రికాగ్నికాలుడు, కాలాగ్ని రుద్రుడు, నీలకంఠుడు, మృత్యుంజయుడు, సర్వేశ్వరుడు, సదాశివుడు, శ్రీమన్మహాదేవుడు. ఈ 11 మంది రుద్రులు ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ చివరి రోజైన కనుమనాడు అంబాజీపేట మండలంలో ఉన్న జగ్గన్న తోటలో సమావేశమై లోక పరిస్థితుల గురించి చర్చించి లోక కళ్యాణం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకుంటారని స్థానికులు చెబుతుంటారు. అదే జగ్గన్న తోట ప్రబల ఉత్సవంగా జరుగుతుంది. ప్రభ అనగా కీర్తి అని అర్థం. పూర్వకాలంలో మా ఊరు కీర్తి ఇంతుండేది అని చెప్పేందుకు ప్రభలను బాగా పొడవుగా కట్టేవారు. ప్రభ ఎంత పొడవుగా ఉంటే ఆ ఊరు కీర్తి అంత ఎక్కువ అని అర్థం. అంబాజీపేట పక్కనున్న 11 గ్రామాల నుంచి జగ్గన్న తోటకు ఆయా గ్రామాల ప్రభలపై ఈ ఏకాదశ రుద్రులు చేరుకుంటారు. పచ్చని కోనసీమలో ప్రభలు ఊరేగింపుగా పంట పొలాల మధ్యలోంచి కాలువలు దాటుకుంటూ వస్తుంటే చూడ్డానికి నిజంగా మనకి 2 కళ్ళు సరిపోవు. ఇది 400 ఏళ్లకు పైబడి జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రబల తీర్థం భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఓ లేఖ రాశారు. 17వ శతాబ్దం నుండి ఈ ఉత్సవం జరగడం చాలా అరుదైన విషయమని, దేశ విదేశాల నుండి ఈ ప్రబల తీర్థానికి తరలి రావడం ఆశ్చర్యమని, ఈ ఉత్సవాన్ని ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించి ఈ సంప్రదాయం ఇలాగే కొనసాగాలని కోరడం విశేషం. ఈ ఏకాదశ రుద్రుల ఆలయాలన్నీ కూడా దాదాపు అంబాజీపేట మండలంలోనే ఉంటాయన్నమాట. అంటే మొత్తం 11 శివాలయాలు. ఈ 11 శివాలయాల్లో 9 శివాలయాలు అంబాజీపేట మండలంలో ఉంటాయి. ఒక ఆలయం వచ్చి అయినవెల్లి మండలంలో ఉంటుంది, ఇంకొక ఆలయం అమలాపురం మండలంలో ఉంటుందన్నమాట. మొత్తం ఈ 11 శివాలయాలు కూడా కోనసీమ ప్రాంతంలోనే ఉంటాయి. అంటే ఒక వృత్తాకారంలో దాదాపు ఒక 30-40 కిలోమీటర్ల పరిధిలోనే ఈ ఆలయాలన్నీ ఉంటాయి. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే హాఫ్ డేలోనే ఈ టూర్ అంతా కంప్లీట్ చేయొచ్చు. అయితే నేను ఈరోజు వెళ్ళే రోజు కార్తీక సోమవారం. టెంపుల్స్ అన్నీ కూడా రష్గా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి కొంచెం ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. సాధారణ సమయాల్లో అయితే మీకు మ్యాక్సిమం హాఫ్ డేలో ఈ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోతుంది, లేదా 1 డే పట్టొచ్చు అనుకోండి. బట్ చాలా పవర్ఫుల్ టెంపుల్స్. ముఖ్యంగా ఈ టెంపుల్స్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అందుకే ఈ వీడియో అయితే మాత్రం చాలా క్లియర్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే భాషలో వివరించాలని అనుకుంటున్నాను. అంటే ఈ ఏకాదశ రుద్రులు ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క హిస్టరీ ఉందన్నమాట. ఆ హిస్టరీని కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓపిక్గా ఈ వీడియో చూడండి, ఖచ్చితంగా మీ అందరికీ నచ్చి తీరుతుంది. అలాగే శివభక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. ఏమాత్రం వీలున్నా కానీ
వచ్చి అంటే కార్తీక మాసంలో కానీ సంక్రాంతికి కానీ కోనసీమ ప్రాంతంలోకి ఎక్కువ మంది వస్తుంటారు. అలాగే కార్తీక మాసంలో శివాలయాలు ఎక్కువగా తిరుగుతుంటారు కాబట్టి ఆ టైంలో కానీ లేకపోతే సంక్రాంతి టైంలో కానీ ఖచ్చితంగా ఈ ఆలయాల్ని విజిట్ చేయండి. ఒక మంచి అనుభూతి అయితే పొందుతుంటారు ఖచ్చితంగా. ఎవరైతే తిరగలేని వాళ్ళు ఉంటారో అంటే పెద్దవాళ్ళు కానివ్వండి, లేకపోతే ఇంకొంతమంది ఏ కారణాల చేత అయినా కానీ బయట తిరగలేని వాళ్ళు ఎవరైనా ఉంటారో, శివభక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీడియో షేర్ చేయండి. ఈ వీడియోలో ప్రతి ఒక్క ఆలయంలో దేవుణ్ణి దగ్గర నుంచి చూపించే ప్రయత్నం చేస్తాను. సో రాకుండానే అంటే ఫిజికల్గా ఇక్కడికి రాకుండానే మీరు ఇంట్లో కూర్చుని ఈ 11 ఏకాదశ రుద్రుల శివాలయాలను దర్శించుకునే భాగ్యాన్ని అయితే ఈ వీడియో ద్వారా పొందండి. సరే వెళ్ళనడండి. రావులపాలెం నుంచి దాదాపు 20 కిలోమీటర్ల ప్రయాణం చేసి ముక్కామల అనే ఊరు చేరుకున్నాం. ముక్కామల్లో ఉన్నటువంటి శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రాఘవేశ్వర స్వామి వారి ఆలయానికి అయితే వచ్చామన్నమాట. ఇది ఏకాదశ రుద్రుడిలో ఈ స్వామి కాలాగ్ని రుద్రుడు, 6వ రుద్రుడు అనమాట. లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం రండి. ఈ స్వామి ఏకాదశ రుద్రుల్లో 6వ రుద్రుడిగా కాలాగ్ని రుద్రుడిగా వెలుగొందుతున్నాడు. ఇది రామచంద్రమూర్తి వారి ప్రతిష్ఠ అండి. రావణాబ్రహ్మ హత్యానంతరము రామచంద్రమూర్తి ఈ 40 యామలు కూడా శివలింగ ప్రతిష్ఠ చేసినటువంటి పురాణం జరుగుతున్నటువంటి విషయాలు ఈ స్వామిని సేవించడం వల్ల అనేక రకాలైనటువంటి శుభాలు అన్నీ కూడా జరుగుతాయండి. స్వామిని దర్శించుకుంటున్నారు. కార్తీక మాసంలో విశేషంగా జనం వస్తున్నారు. చాలా సంతోషం. శ్రీరామచంద్రమూర్తి రావణాసురుణ్ణి వధించిన తర్వాత తిరిగి అయోధ్యకు వెళ్ళే క్రమంలో ఈ ముక్కామల గ్రామంలో ఈ శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారట. అందుకే ఈ స్వామివారిని రాఘవేశ్వర స్వామిగా కొలుస్తుంటారట. అదేవిధంగా ఇక్కడ బాలా త్రిపుర సుందరి దేవి కూడా ఉంటారు కాబట్టి శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రాఘవేశ్వర స్వామిగా ముక్కామలలో ఇక్కడ స్వామివారు అయితే కొలువు తీరారు కాలాగ్నిరుద్రుడుగా. కార్తీక సమోమాస. ఈ కార్తీక మాసంలో ఏకాదశ రుద్రులు అనేటువంటి 11 శివాలయాలు ఈ కోనసీమలో వేయించేసి ఉన్నాయి. అటువంటి రుద్రుల్లో 5వ రుద్రుడు ఈ స్వామివారు త్రికాగ్ని కాల రుద్రుడు. ఈయన ఎలా వెలిశారు అంటే ఇక్కడ పూర్వం అరక దున్నుతుంటే నాగలకి ఈ స్వామివారు వెలిశారు స్వయంభూగా. ఈ లింగం నిండా నాగల చారలు అంటే గీతలు ఉంటాయి స్వామివారికి చుట్టూరా. అటువంటి లింగమైన త్రికాగ్ని కాలరుద్రుడు ఈయన నేదులూరులో వెలిశారు. ఈ స్వామివారు ఏమిటయ్యా అంటే ఎక్కువ అభిషేక ప్రియ శివ. ఈ స్వామివారికి అభిషేకం చేసుకోవటం వల్ల మనకి కలియుగంలో ఉండేటువంటి మానవులకి ఎటువంటి కష్టాలు కూడా నిర్మాల్యంగా ఏమీ ఉండవుట. అటువంటి రుద్రుడు ఈయన త్రికాగ్ని కాలరుద్రుడు. ఈ స్వామివారి పేరు చందమల్లేశ్వర స్వామి, అమ్మవారి పేరు సర్వమంగళ పార్వతి. ముక్కామల నుంచి నేదునూరు గ్రామం సుమారు 2.5 కిలోమీటర్లు ఉంటుంది. 2.5 కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఈ
శ్రీ చెన్నమల్లేశ్వర స్వామి ఆలయం ఉంటుందన్నమాట. ఆలయం గురించి ఆల్రెడీ మనకి పండితులు ఇక్కడ వివరించారు. అలాగే ఇక్కడ ఒక ఫ్లెక్సీ ఒకటి ఏర్పాటు చేశారు. శ్రీ సర్వమంగళ పార్వతీ సమేత చెన్నమల్లేశ్వర స్వామి వారు అయితే ఇక్కడ మనకి దర్శనమిస్తుంటారనమాట. పూర్వం ఈ నేదునూరులో అగస్త్య మహాముని ఇక్కడ ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించారట. తర్వాత కాలక్రమంలో మరి భూమిలోకి చేరిందో ఏమో, తర్వాత నాగలితో దున్నినప్పుడు ఈ శివలింగం అయితే బయటపడిందని చెప్తుంటారనమాట. ముఖ్యంగా త్రికాగ్ని కాల రుద్రుడట, అంటే 3 యజ్ఞముల్లో ద్రవ్యములని ఒక లింగంగా మారితే ఆ లింగాన్ని అగస్త్య మహర్షి ఇక్కడ ప్రతిష్ఠించారని చెప్తారనమాట. ఇక్కడ ఈ లింగానికి మరొక ప్రత్యేకత ఉంది. అంటే 5 ముఖాలు, పంచముఖాలతో ఇక్కడ శివయ్య మనకి దర్శనమిస్తారనమాట. ఒకసారి చూసుకున్నట్లయితే, అంటే లోపల మనం ఇంత క్లియర్గా చూడలేం కాబట్టి ఇక్కడ ఫోటోల రూపంలో మనకి ఇక్కడ క్లియర్గా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. పశ్చిమ ముఖంగా సద్యోజాత ముఖము, ఇదొక ముఖం అనమాట. ఉత్తరాన వామదేవ ముఖము, దక్షిణాన అఘోర ముఖము, అలాగే తూర్పు వైపున తత్పురుష ముఖము, ఈ 4 ముఖాలు. అలాగే ఊర్ధ్వ భాగం అంటే పై భాగం ఏదైతే ఉంటుందో అది ఈశాన ముఖము. అంటే ఈ పంచముఖ రూపంలో ఆ పరమేశ్వరుడు ఈ నేదునూరు గ్రామంలో మనకి దర్శనం ఇస్తారట. అలాగే పార్వతీ సమేతంగా ఉంటారు కాబట్టి శ్రీ పార్వతీ సమేత చెన్నమల్లేశ్వర స్వామిగా నేదునూరు గ్రామంలో ఇక్కడ ఈ ఏకాదశ రుద్రుడైతే చేసి ఉన్నారనమాట. ఇక్కడి నుంచి మనం నెక్స్ట్ ఏకాదశ రుద్రుడి టెంపుల్కి అయితే వెళ్దాం. శ్రీ అన్నపూర్ణేశ్వర స్వామి దేవాలయం ఒక్కలం గ్రామంలో విచ్చేసిన శ్రీ అన్నపూర్ణేశ్వర స్వామి వారి పునఃప్రతిష్ఠ జరిగింది. మొన్న అసురుల్ని సంహారం చేసిన త్రిపురాంతకృతుడిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. గ్రామ పెద్దల చేత బ్రాహ్మణుల చేత ప్రతిష్ఠింపబడింది. కావున భక్తులందరూ కూడా ఈ ఏకాశుద్ధుల్లో 4వ రుద్రుడు, ఈయన త్రిపురాంతకృతుడు. ఈ రుద్రుడు స్వామివారి దర్శించుకోవడానికి భక్తులందరూ వచ్చి స్వామివారి తీర్థప్రసాదాలు దిగి ఉదయం తెల్లవారుజామున అభిషేకాలు, లక్ష్మీపతి పూజలు అవి జరుగుతుంటాయి స్వామివారి యొక్క కార్యక్రమంలో. నేదునూరు నుంచి సుమారు 5 నుంచి 6 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత ఒక్కలంక అనే గ్రామం చేరుకున్నాను. ఇక్కడ ఏకాదశ రుద్రుల్లో 4వ రుద్రుడైతే కొలువు తీరు ఉంటాడనమాట. ఆయన పేరు త్రిపురాంతక రుద్రుడు అని పిలుస్తుంటారు. ఆయన విశ్వేశ్వర స్వామిగా ఇక్కడ స్వామివారు అయితే కొలవబడుతుంటారనమాట. బిహైండ్ ద స్టోరీ ఏంటి అంటే, తారకాసురుడి 3 కుమారులు అయినటువంటి రాక్షసుల్ని సంహరిస్తారనమాట. సంహరించిన తర్వాత ఆయన స్వయంగా ఇక్కడ వెలుస్తారు. ఇదే బిహైండ్ ద స్టోరీ. వక్కలంకలో ఉన్న ఈ త్రిపురాంతక రుద్రుడిని అయితే దర్శనం చేసుకున్నాం. నెక్స్ట్ ఏకాదశ రుద్రుడి దగ్గరికి వెళ్దాం రండి. శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత ఆనందరామేశ్వర స్వామివారి దేవస్థానం ఇరుసుమండ. ప్రస్తుతం మనం ఇరుసుమండ గ్రామంలో ఉన్నాము. ఈ స్వామివారు పూర్వం రావణుని సంహరణార్థం అనంతరం రాములు వారు పుష్పక విమానం మీద సీతా సమేతుడై అయోధ్యకు వెళ్తూ ఉండగా దారిలో పుష్పక విమానం ఈ గ్రామంలో ఇక్కడ ఆగిపోవడం చేత దానికి ఏంటి పరిష్కారం అని ఆయన ఆలోచించగా శివుణ్ణి ప్రతిష్ఠించి శివుణ్ణి వేడుకొనగా ఆ పుష్పక విమానం ఎదరికి కదలడంతో ఆ ఇరుసు ఇరిగిపోయి ఇక్కడ పడడం వల్ల ఈ గ్రామానికి ఇరుసుమండని, ఋషులు తపస్సు చేసేవారు కనుక ఈ ప్రాంతాల్లో ఇది ఋషి మండలం అని ఈ గ్రామానికి పేరుంది. అందుచేత ఋషి మండలం కాస్త కాలక్రమేణా ఇరుసుమండగా ప్రసిద్ధిగాంచింది. ఏకాదశ రుద్రుల్లో ఈ స్వామివారి 3వ రుద్రుడు త్రయంబకేశ్వర రుద్రుడు. రాముల వారి చేత ప్రతిష్ఠించబడింది కనుక రామేశ్వరుడిగా ఆనందాన్ని చేకూర్చాడు కాబట్టి ఆనందరామేశ్వరుడిగా ఈ స్వామివారికి పేరు. అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవి. 11 గ్రామాల్లో ఈ ఒక్క గ్రామంలోనే 2 శివాలయాలు ఉంటాయి. పార్వతీ ఓంకారేశ్వర స్వామి, బాలా త్రిపుర సుందరి ఆనందరామేశ్వర స్వామి వారు. వక్కలంక నుంచి 3 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఇరుసుమండ
అనే గ్రామానికి చేరుకున్నాం. ఇది కూడా అంబాజీపేట మండలంలో ఉంటుంది. ఇక్కడ శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత ఆనంద రామేశ్వర స్వామి వారి దగ్గరికి వచ్చాం. ఏకాదశ రుద్రులలో ఈ రుద్రుడు 3వ రుద్రుడట. ఇక్కడ ఈ స్వామివారిని దర్శించుకున్నాం. ఇక్కడైతే బాలా త్రిపుర సుందరి సమేతంగా ఇక్కడ స్వామివారు అయితే మనకి దర్శనమిస్తారు. ఆల్రెడీ దీని హిస్టరీ గురించి పండితులు మనకి చెప్పారు కాబట్టి ఇక్కడి నుంచి నెక్స్ట్ ఏకాదశ రుద్రుడు అయినటువంటి పుల్లేటుకూరులో ఉన్న అభినవ వ్యాఘ్రేశ్వరుడు స్వామి దగ్గరికి వెళ్దాం. పదండి. ఏకాదశ రుద్రుడు ఈయన శ్రీమన్ మహాదేవుడు. శ్రీమన్ మహాదేవుడు అంటే అందరికన్నా గొప్పవాడు. అంటే శ్రీమన్ అంటే అందరికన్నా పెద్దవాడు అని చెప్తారు కదా, గొప్పవాడని శ్రీమన్ మహాదేవుడు ఈయన. తర్వాత రెండోది ఏమిటంటే ఈయనకు స్వయంగా బ్రహ్మసూత్రం ఉంది. ఈయనకి స్వయంగా చెక్కిన లింగం కాదు, ఇది బాణలింగం. బాణలింగం అంటే నదిలో పుట్టిన లింగం, నర్మదా బాణం అంటారు. అంటే శాలిగ్రామ లింగం అన్నమాట. పూర్వం కృతయుగంలో విశ్వామిత్ర ప్రతిష్ఠ అని చెప్పబడుతోంది. ఇది ఈ గ్రామం పేరు పూర్వం పొండరేకపురం. వ్యాఘ్రేశ్వరం మన చరిత్ర తెలుసు కదా, వ్యాఘ్రేశ్వరం చరిత్ర. ఇక్కడి నుంచి పులి తరుగుకుంటూ వెళ్ళడం, ఆయన అక్కడ మారేడు చెట్టు ఎక్కడం, అక్కడ కింద పులి కాపు వేయడం, ఆయన మారేడు పత్రి పూజ చేయడం మహాశివరాత్రి పూట. పెద్దాపుర మహారాజా వారు ఇక్కడ సరే పులి మీద గ్రామం ఉండాలి అనని పొండరేకపురం కాదని సంస్కృత పండితులతో పులికి ఎన్ని అర్థాలు ఉన్నాయని అడుగుతారు. అడిగితే ఆయన ఈ సంస్కృత పండితులు ఏం చెప్తారంటే 1 వ్యాఘ్రహము 2 పొండరేకం అని చెప్తారు. పొండరేకం అంటే సరే పులి అంటే ఫస్ట్ అక్షరంగా భూ మీద ప్రారంభమవుతుంది. ఈ పొండరేకపురం కూడా భూ మీద ప్రారంభమవుతుంది కాబట్టి ఈ లోపల పెద్దాపుర మహారాజు వారు వ్యాఘ్రేశ్వరం చరిత్ర గురించి ఇది పులి ప్లస్ వేట కుగ్రామం. ఇది కుగ్రామం అయితే ఈ చిన్న గ్రామం ఇక్కడ కుగ్రామం నుంచి కూ తీసుకున్నారు, రుచికారం నుంచి రూ తీసుకున్నారు, కూ పక్కన పెట్టారు కుర్రు. పులి ప్లస్ వేట, వేట ప్లస్ కుర్రు, పులి వేట కుర్రు, పుల్లేటుకూరులోకి వచ్చిందండి వేల కాలక్రమేణా. ఇది ఇరుసుమండ నుంచి 1 కిలోమీటర్ ప్రయాణం చేసిన తర్వాత పుల్లేటుకూరు వస్తుంది. పుల్లేటుకూరులో మన్మహాదేవుడు ఏకాదశ రుద్రుడిగా 11వ ఏకాదశ రుద్రుడిగా చెప్తుంటారు. ఇక్కడైతే స్వామివారు అభినవ వ్యాఘ్రేశ్వర స్వామిగా మనకి దర్శనం ఇస్తారనమాట. జనరల్గా ఈ ఊరికి ఈ ఏకాదశ రుద్రుల కథకి కూడా ఒక కనెక్టివిటీ ఉంటుంది. ఈ ఏకాదశ రుద్రుడి తర్వాత మనం వ్యాఘ్రేశ్వరం వెళ్ళబోతున్నాం. ఆ వ్యాఘ్రేశ్వరానికి ఈ పుల్లేటుకూరికి ఇంచుమించు పేరు అనేది ఒక కథ రూపంలో వచ్చిందనమాట. ఒకప్పుడు శివుడు పులి రూపంలో ఇక్కడికి వస్తే ఆ పులిని వేటాడుకుంటూ ఈ ఊరి నుంచి వ్యాఘ్రేశ్వరం వరకు వెళ్తుంటారనమాట. ఆ క్రమంలో ఇక్కడ పులిని వేటాడిన ఊరు కాబట్టి పులి ప్లస్ వేట ప్లస్ కుర్రు అంటే ఊరిని కుర్రు, అలా పుల్లేటు కుర్రుగా కాలక్రమేణలో పొండరీకపురము తర్వాత కాలక్రమేణలో పుల్లేటు కుర్రుగా మారిందనమాట. ఇది చాలా పురాతనమైన దేవాలయము. వ్యాఘ్రం అంటే పులే లింగలోపం దాల్చిందన్నమాట. దీని స్టోరీ అంటే ఏమిటంటే ఇదంతా పూర్వం ఇదంతా అడవి. ఒక బ్రాహ్మణుడు ఏం చేస్తాడంటే మారేడు దళాల కోసం ఈ అడవికి వెళ్తాడు. ఈ అడవికి వెళ్ళగానే ఒక పెద్ద పులి చూసి ఆ బ్రాహ్మణుని తినేద్దామని చెప్పి ఈ అడవి రాగానే అప్పుడు ఆ బ్రాహ్మణుని తరుగుతూ ఉంటుంది ఆ పులి. అప్పుడు ఆ బ్రాహ్మణుడు పరిగెట్టుకుంటూ వెళ్ళి ఒక చెట్టు ఎక్కేస్తాడు. అదే మారేడు చెట్టు అవుతుంది. ఆయన కింద పులి ఉండిపోతుంది, పైన బ్రాహ్మణుడు ఉంటాడు. ఇంకెంతసేపటికి పులి కదలదు. అప్పుడు నువ్వే ఉన్నావు స్వామి అని చెప్పి ఓం నమ శివాయ పంచాక్షేమం చెప్పుకుంటూ ఆ బిలవపత్రాలు ఆ పులి మీద మొదలెట్టాడు. ఆ పులి కూడా చల్లగా హాయిగా బాగుందని చెప్పి శుభ్రంగా పడుకుని ఉంది. అప్పుడు తినేయడానికి వచ్చిన పులిని కూడా తన లింగం కింద మార్చుకున్నాడు. వ్యాఘ్రం అంటే పులి లింగం కింద మార్చుకున్నాడు. ఇక్కడ ఏదైనా కోరుకుని మనస్ఫూర్తిగాను కొబ్బరి మొక్క ఇస్తాను దండం పెట్టుకుంటే అది నెరవేరుతుంది. అది నెరవేరిన తర్వాత కొబ్బరి మొక్క ఇవ్వడం ఆనవాయితీ. ఇలాగే ఇది వ్యాఘ్రేశ్వర స్వామి వారి ఎక్కే ఈ కుటుంబం ఎవరైనా ఈ ఊరు వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మగ సంతానం కానీ ఆడ సంతానం కానీ మొదటి సంతానం వాళ్ళకి వ్యాఘ్రి అని పేరు పెట్టుకుంటారు. ఇది ఆనవాయితీ వస్తున్న ఆచారం.
పుల్లేటికూరు నుంచి 2 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత ఈ వ్యాఘ్రేశ్వరం అనే ఊరు వస్తుందన్నమాట. ఇక్కడ స్వామివారు వ్యాఘ్రేశ్వర స్వామిగా మనకి దర్శనమిస్తారు. ఇది ఏకాదశ రుద్రుడిలో మొట్టమొదటి ఏకాదశ రుద్రుడు కొలువై ఉన్న ప్రాంతం అనమాట. ఇక్కడ కనుక మనకి ఏకాదశ రుద్రులంతా కూడా ఎంతమంది ఉంటారు ఏంటి అనేది ఇక్కడ ఒక చార్ట్ రూపంలో ఇచ్చారనమాట. ఇది వ్యాఘ్రేశ్వరం మొట్టమొదటిది. ఇక్కడ ప్రస్తుతం మనం ఈ క్షేత్రంలో ఉన్నాం అనమాట. ఆల్రెడీ మనం ఇరుసుమండ వెళ్ళాం. ఇరుసుమండలో త్రయంబకేశ్వర రుద్రుడిని దర్శించుకున్నాం. ఇక్కడ విశ్వేశ్వర రుద్రుడు, అలాగే మనం నెక్స్ట్ మహాదేవ రుద్రుడి దగ్గరికి వెళ్తాం అనమాట. వక్కిలంగా త్రిపురాంతక రుద్రుడి దర్శనం అయితే పూర్తయింది. త్రికాలాగ్నికాల రుద్రుడు నేదునూరు కూడా మనం పూర్తి చేసుకున్నాం. అలాగే ముసలపల్లి వెళ్దాం. ముక్కామల్లో కాలాగ్ని రుద్రుడు పూర్తయింది. అలాగే పాలగుమ్మి వెళ్దాం. గంగలకూరు అగ్రహారం వెళ్లాల్సి ఉంది, గంగలకూరు కూడా వెళ్లాల్సి ఉంది అనమాట. పుల్లేటికూరులో శ్రీ మన్మహాదేవ రుద్రుడిని అయితే దర్శించుకున్నాం. ప్రస్తుతానికి ఇంతమందిని దర్శించుకున్నాం. ఇది ఇక్కడ ఉన్నది కదా ప్రభ. ఈ ప్రభలోత్సవం అంతా కూడా ఈ మహాదేవులందరూ అంటే ఈ ఏకాదశ రుద్రులందరూ సమావేశం అయ్యే ప్రాంతంలోనే ఈ జగ్గన్న తోట ప్రభల ఉత్సవం అనేది జరుగుతుంది. ఈ అన్ని ఊర్ల నుంచి ప్రభలు వైభవోపేతంగా రావడమే ఆ జగ్గన్న తోట ప్రభల ఉత్సవం అన్నమాట. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏకాదశ రుద్రుడి దగ్గరికి వెళ్దాం. కే పెదపూడిలో ఉన్నటువంటి ఏకాదశ రుద్రుడికి. ఏకాదశ రుద్రులు 11 ఏకాదశ రుద్రుల్ని 11 రుద్రుల్ని కలిపి ఏకాదశ రుద్రులు అంటారు. ఈ 11 ఏకాదశ రుద్రుల మన స్వామివారు ఈయన 2వ రుద్రుడు మహాదేవ రుద్రుడు. ఈ స్వామివారిని ఏకాదశుల మన స్వామివారిని మహాదేవ రుద్రుడు అంటారు. కానీ భక్తులందరికీ కూడా స్వామివారు పార్వతీ మేనకేశ్వర స్వామిగా దర్శనమిస్తున్నారు. అంటే మేనకాదేవి స్వామివారిని ప్రతిష్ఠ చేయడం వల్ల స్వామివారికి మేనకేశ్వరుడు అని పేరు వచ్చింది. అంటే దేవతా ప్రతిష్ఠ అనమాట. ఈ మహాదేవ రుద్రుడు దేవతా ప్రతిష్ఠ. త్రేతాయుగంలో విశ్వామిత్రుడు ఘోర తపస్సు చేస్తూ ఉండగా దేవేంద్రుడు ఆ తపోభంగం చేయమని బ్రహ్మ ఊర్వశి మేనకని కోరగా అతి కష్టం మీద మేనకని భూలోకం పంపించి విశ్వామిత్రుడు తపస్సుని భంగం చేసి విశ్వామిత్రుడితో కలిసి శకుంతల నాకు అమ్మాయిని కలిగినది. తర్వాత విశ్వామిత్రుడిని అడగగా, స్వామి నేను దేవలోకం వెళ్ళాలంటే ఏం చేయాలని అడిగితే, శివలింగం ప్రతిష్ఠ చెయ్యి, చేతని దేవశక్తులన్నీ వస్తాయి, దేవలోకం వెళ్ళొచ్చు అంటే ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠ చేసిందనమాట. ఈ ప్రతిష్ఠ చేసిన తర్వాత ఆవిడ స్వర్గంలోకి వెళ్ళిపోయింది, దేవలోకానికి వెళ్ళిపోయింది. అందుకని మేనక ప్రతిష్ఠ చేసింది కాబట్టి స్వామివారికి మేనకేశ్వరుని పేరు వచ్చింది. ప్రస్తుతం మన ఏకాదశ రుద్రుల్లో 7వ రుద్రుడిని అయితే దర్శించుకున్నాం. అయితే ఇది నిజానికి 2వ ఏకాదశ రుద్రుడిగా చెప్పబడింది. ఇది కృష్ణారాయుడు పెదపూడి గ్రామంలో ఈ శివాలయం ఉంటుందన్నమాట. మేనకేశ్వర స్వామి ఇక్కడ మనకి దర్శనం ఇస్తుంటారు. ఆల్రెడీ కథ అయితే పండితులు అయితే మనకి చాలా చక్కగా వివరించారు కాబట్టి ఆ కథ జోలికి నేను పోవట్లేదు. కానీ ఇక్కడ నుంచి కృష్ణారాయుడు పెదపూడి నుంచి నెక్స్ట్ ఏకాదశ రుద్రుడు టెంపుల్కి అయితే మనం బయలుదేరదాం. కేపెదపూడి గ్రామం నుంచి 3 కిలోమీటర్లు ప్రయాణం చేసి గంగలకూరు చేరుకున్నాం. ఇక్కడైతే చెన్నమల్లేశ్వర స్వామిని అయితే దర్శించుకోవడం జరిగిందనమాట. ఇది 10వ ఏకాదశ రుద్రుడు అని చెప్పబడుతున్నారు. సదాశివుడు అని పిలువబడుతుంటారు అనమాట. ఈ సదాశివుడు అని పేరు రావడం వెనక పూర్వం బ్రహ్మ విష్ణువుల్లో ఎవరు గొప్ప అనే ఒక వాగ్వాదం జరిగితే శివుడు ఆది అంతము లేనటువంటి ఒక లింగార రూపం ధరించి బ్రహ్మనేమో
నా తల ఎక్కడుందో చూసిరమ్మని, అలాగే విష్ణువు నా పాదాలు ఎక్కడున్నాయో చూసిరమ్మని పంపిస్తే విష్ణువు అయితే పాదాలు నా వల్ల కాలేదని చెప్పి తిరిగి వచ్చి నిజాయితీగా చెప్తే బ్రహ్మ మాత్రం ఒక కామధేనువు అలాగే ఒక మొగలి పువ్వును సాక్ష్యంగా పెట్టుకుని చూశానని చెప్పి ఒక అబద్ధం ఆడడం వల్ల బ్రహ్మను శపిస్తాడనమాట ఈ శివుడు. నీకు ఎక్కడ పూజలు సరిగా జరగవు, విష్ణువే గొప్ప అని చెప్పి పూజలు బాగా జరుగుతాయని చెప్పి ఆయనకి వరం ఇస్తాడనమాట. అప్పుడు అంటే ఆది అంతము లేని లింగాకారం ధరించడం వల్ల అంటే సదాశివుడు అంటే ప్రతి చోట తానే ఉన్నాడు అని చెప్పడం కోసం ఈ సదాశివ రూపం అయితే ధరించారనమాట. ఇది 10వ ఏకాదశ రుద్ర క్షేత్రం, ఈ గంగలకూరులో ఉన్న క్షేత్రం అనమాట. ఇక్కడి నుంచి మరో ఏకాదశ రుద్రుడి దగ్గరికి వెళ్దాం పదండి. మాది గంగలకూరు అగ్రహారం గ్రామము. స్వామివారి పేరు వచ్చేసి శ్రీ పార్వతీ వీరేశ్వర స్వామివారు. ఏకాదశ రుద్రుల్లో 9వ రుద్రుడు సర్వేశ్వర రుద్రుడు. ఈ స్వామివారు సుమారుగా 450 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ యొక్క ఏకాదశ రుద్రులు వెలిసారని చెప్పి పూర్వం నుంచి కూడా శాస్త్రాల ద్వారా ఆధారాలు ఉన్నాయి. అలాగే కార్తీక మాసంలో స్వామివారిని అందరూ కూడా దర్శించుకుని ఏకాదశ రుద్రుల్లో 9వ రుద్రుడు సర్వేశ్వర రుద్రుడు కనుక స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ఏకాదశి రుద్రుల్లో చాలా పవర్ఫుల్ అయినటువంటి ఈ వీరేశ్వర స్వామి ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ దేవాలయానికి ఉన్నటువంటి ప్రసిద్ధి చాలా అంతా ఇంత కాదు. అంతేకాదు హిస్టరీ చెప్పుకోవాల్సి వస్తే దక్షపతి ఎప్పుడైతే యజ్ఞం చేశాడో ఆ యజ్ఞానికి పార్వతీదేవిని కానీ శివుడిని కానీ పిలవకపోవడం, అక్కడ పార్వతీదేవికి ఈ యొక్క అపనింద మోపి అక్కడ అబాస్ చేయడం జరిగింది. దానికి శివుడు కోపించి అప్పుడు అర్జెంటుగా ఈ యొక్క నా భార్యను నువ్వు గౌరవించలేదు కాబట్టి వీరభద్రుని పంపి అక్కడ ఇమ్మీడియట్లీగా ఆ యొక్క యజ్ఞాన్ని ధ్వంసం చేయమని చెప్పడం. ఆ యజ్ఞం ధ్వంసం అయిపోయాక ప్రత్యేకంగా ఏ ప్రాంతంలో అయినా సరే దక్షుడి పేరు వినపడకుండా ఉండి నా పేరు నా భార్య పేరు వినపడి దేశానికి ముఖ్యంగా మేమే ఈ యొక్క సృష్టిలో ఉన్నది మేమే కాబట్టి ఆ యొక్క సృష్టిని మేమే నడిపిస్తున్నాం కాబట్టి ఆ విధంగా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరుతో ఈ రుద్రుడు వెలవడం జరిగింది. అందుకనే ఏకాదశి రుద్రులుగా వచ్చింది. ఇది ముఖ్యంగా జగ్గన్నతోట తీర్థంలో ఏకాదశి రుద్రులుగా రావడం జరుగుతుంది. ఈ విషయం ఇక్కడే కాదు మన ప్రపంచం నలుమూలలా కూడా యూట్యూబ్ వాళ్ళైతేనేమి ఛానల్స్ వాళ్ళైతేనేమి తీసుకెళ్ళి హైలైట్ చేయడంతో మోడీ గారు కూడా ఇక్కడికి ప్రశంసాపత్రం ఒకటి పంపడం జరిగింది. గంగలకూరు నుంచి 2 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత గంగలకూరు అగ్రహారం అయితే చేరుకున్నాను. ఈ గంగలకూరు అగ్రహారంలో ఏకాదశ రుద్రుల్లో 9వ రుద్రుడు సర్వేశ్వర రుద్రుడిని మనం దర్శించుకోవడం జరిగింది. శ్రీ ఉమా పార్వతీ సమేత వీరేశ్వర స్వామిగా ఇక్కడ ఏకాదశ రుద్రుడైతే పూజలు అందుకుంటున్నారనమాట. ఇక్కడ కథ గురించి ఆల్రెడీ పండితులు చెప్పారు కాబట్టి ఇక్కడి నుంచి మరో ఏకాదశ రుద్రుడు క్షేత్రానికి అయినటువంటి పాలగుమ్మకి అయితే బయలుదేరదాం రండి. గంగలకూరు అగ్రహారం నుంచి 1 కిలోమీటర్ ప్రయాణం చేసిన తర్వాత పాలగుమ్మి అనే ఊరు వచ్చింది. ఆ పాలగుమ్మిలో మృత్యుంజయ రుద్రుడు శ్రీ శ్యామలాంబ సమేత శ్రీ చెన్నమల్లేశ్వర స్వామి వారిని అయితే ఇక్కడ దర్శించుకోవడం జరిగింది. అయితే ప్రధాన ఆలయం అయితే పునర్నిర్మాణంలో ఉండడం చేత ఒక బాలాలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించి అక్కడైతే దర్శన భాగ్యం అయితే కల్పిస్తున్నారనమాట. ఇక్కడ మృత్యుంజయ రుద్రుడు అని ఎందుకు వచ్చింది అంటే అర్ధాయుష్కుడైనటువంటి మార్కండేయుడికి ప్రాణభిక్ష పెట్టి యముడిని ఎదిరించి ప్రాణభిక్ష పెట్టాడు శివుడు. అందుకని మృత్యుంజయుడు అని చెప్పి శివుడిని కీర్తించడం వల్ల ఇక్కడ ఈ ఏకాదశ రుద్రుడికి మృత్యుంజయుడు అనే పేరు వచ్చింది అనమాట. మన ప్రయాణంలో ఇది 10వ ఏకాదశ రుద్రుడు అయితే ఇది 8వ ఏకాదశ రుద్రుడు యాక్చువల్గా. ఇక మన ప్రయాణంలో చిట్ట చివరిది మొసలపల్లి వెళ్ళి అక్కడ ఏకాదశ రుద్రుడిని దర్శించుకుని మన ప్రయాణాన్ని అయితే ముగిద్దాం.
మన ఏకాదశ రుద్రుల ప్రయాణంలో చిట్ట చివరిది, అలాగే ఇక్కడ 7వ ఏకాదశ రుద్రుడిగా కొలవబడుతున్నటువంటి మొసలపల్లిలో ఉన్నటువంటి భోగేశ్వర స్వామి వారి దర్శనం అయితే పూర్తయింది. ఇక్కడ శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి సమేతంగా ఈ భోగేశ్వర స్వామి అయితే మనకి దర్శనం ఇవ్వడం జరిగింది అనమాట. అయితే ఇక్కడ భోగేశ్వర స్వామి నీలకంఠుడు, గరళాన్ని మింగిన నీలకంఠుడిగా, అదేవిధంగా అనేక భోగ భాగ్యాలు కల్పించే భోగేశ్వరుడిగా, అలాగే భోగి అంటే పాములు అనే అర్థం కూడా వస్తుంది, అంటే ఒంటి నిండా పాములు కలిగిన వ్యక్తి భోగేశ్వరుడు అన్నట్టుగా కూడా ఇక్కడ ఈ భోగేశ్వర స్వామి అయితే మనకి దర్శనాన్ని ఇస్తున్నారనమాట. ఈ ప్రయాణంలో నాది ఇది చిట్ట చివరి ఏకాదశ రుద్రులు. ఇక్కడితో 11 ఏకాదశ రుద్రుల్ని సంపూర్ణంగా నేను దర్శించుకోవడం జరిగింది. నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కార్తీక మాసంలో ఈ ఏకాదశ రుద్రుల యాత్ర కనుక మనం చేసినట్లయితే నిజంగా ఆ పరమశివుని అనుగ్రహం ఖచ్చితంగా మనకు లభిస్తుందని చెప్పి అందరూ నమ్ముతున్నారు. ఆ కోవలోనే నేను కూడా ఈ యాత్రనైతే ఉదయం 6:30-7 గంటల ప్రాంతంలో నేను రావులపాలెం నుంచి యాత్రను ప్రారంభించాను. రావులపాలెం నుంచి ఎక్కడా కూడా ఎలాంటి అవాంతరం లేకుండా అన్ని ఏకాదశ రుద్రుల్ని చాలా చక్కగా, చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ స్వామివార్లందరినీ కూడా దర్శించుకోవడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఈ ఏకాదశ రుద్రులందరూ కూడా సమావేశమయ్యే చోటు జగ్గన్న తోట అన్నమాట. మొత్తానికి ఏకాదశ రుద్రులందరినీ ఒకే రోజు, అది కూడా ఒకే పూటలో దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎవరైనా సరే ఈ ఏకాదశ రుద్రుల యాత్రకు రావాలనుకుంటే నేను చూపించిన రూట్ మ్యాప్లో రావచ్చు, లేదా అంటే అమలాపురం నుంచి వచ్చే వాళ్ళకైతే ఇంకొన్ని రూట్స్ మారుతూ ఉంటాయి. నేను రావులపాలెం నుంచి వచ్చాను కాబట్టి నాకు ఈ రూట్స్ అన్నీ కూడా కనెక్టివిటీ అంతా బాగానే ఉంది. మొత్తం అంటే రావులపాలెం నుంచి దాదాపు ఒక 40 నుంచి 50 కిలోమీటర్ల పరిధిలోనే ఈ యాత్ర అంతా కూడా పూర్తయింది. రోడ్లు కూడా అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి, ఎక్కడా కూడా రోడ్లు ఇబ్బంది పెట్టలేదు. సో నా యాత్ర అయితే మాత్రం సంపూర్ణంగా హ్యాపీగా ముగిసిందని చెప్పొచ్చు. ఇది ఇవాళ స్పెషల్ వీడియో. లాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.